Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 24th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. టుడే we are going to be covering the topics of international affairs, national affairs, ranking and reports, banking and finance, summits and conferences, science and technology, sports, state news, and MOUs and agreements. Let's get to the first question. International affairs. NASA astronaut Sunita Williams retired after serving NASA for how many years? Sunita Williams was the first person to do which activity in space? నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఎన్ని సంవత్సరాలు సేవ చేసి తర్వాత పదవి విరమణ చేశారు? సునీత విలియమ్స్ అంతరిక్షంలో తొలిసారిగా చేసిన కార్యం ఏది? ఆమె రన్ అండ్ మ్యారథాన్ ఇన్ స్పేస్, ఫస్ట్ ఉమెన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఇన్ ద స్పేస్ అన్న యాక్టివేట్ చేసింది. అండ్ షీ వాజ్ సర్వ్డ్ యాజ్ అంటే ఆమె వ్యోమగామిగా సునీత విలియమ్స్ గారు అంతరిక్ష వ్యోమగామిగా ఆమె 27 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. అండ్ షీ వాజ్ రిటైర్డ్. 27 సంవత్సరాల తర్వాత తను రిటైర్డ్ అయింది తన సర్వీస్కి వెళ్ళి. ఓకే, డీటెయిల్స్. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ. ఇది ఇండియాకి అయితేనేమో ఇస్రో. సునీత విలియమ్స్ ప్రముఖ నాసా వ్యోమగామి 27 సంవత్సరాల సేవ తర్వాత పదవి విరమణ చేశారు. ఓకే, షీ వాజ్ రిటైర్డ్ ఫ్రమ్ ఆఫ్టర్ 27 years ఆఫ్ సర్వీస్. ఆమె తన కెరియర్ను యుఎస్ నేవీ యునైటెడ్ అధికారి మరియు పైలట్గా ప్రారంభించారు. ఈమె పైలట్గా ప్రారంభించారు యుఎస్ స్టేట్స్ నేవీ. ఆ తర్వాత 1998లో నాసా వ్యోమగామిగా ఎంపిక అయ్యారు. అనంతరం శాస్త్రం, ఇంజనీరింగ్, స్పేస్ వాక్లో కఠిన శిక్షలు పొందారు. 1998లో ఆమె నాసా వ్యోమగామిగా ఎంపిక అయ్యారు. అండ్ 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా ఆమె మొదటిసారి అంతరిక్షానికి వెళ్ళారు. 2006లో షీ వాజ్ వెంట్ టు ద స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ స్పేస్ షటిల్ డిస్కవరీ. 2012లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత కమాండర్గా కూడా పనిచేశారు. 2012లో ఆమె కమాండర్గా పనిచేసింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. 2024లో బోయింగ్ స్టార్ లైన్ ద్వారా చివరి అంతరిక్ష ప్రయాణం చేసింది. 2024 ద లాస్ట్ బోయింగ్ స్టార్ లైన్ ద్వారా చివరి అంతరిక్ష ప్రయాణం చేసి మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామిలో రెండవ స్థానం సంపాదించారు. షీ వాజ్ ద సెకండ్ పర్సన్. నాసా వ్యోమగామిలో 608 రోజులు అంతరిక్షంలో గడిపిన వ్యోమగామిగా ఆమె 9 స్పేస్ వాకులు చేసి 62 గంటల పాటు పైగా పనిచేశారు. ఇది మహిళలలో అత్యధికం. 9 స్పేస్ వాకులు, మొత్తం 9 అంటే 62 hours, హైయెస్ట్ బై ఏ ఉమెన్ 62+ hours. అంతేకాదు అంతరిక్షంలో మారథాన్ పరిగెత్తిన తొలి వ్యక్తి చరిత్ర సృష్టించారు. ఫస్ట్ హూ రన్ ఇన్ ద స్పేస్ అంటే లేదా మారథాన్ అని అడిగితే సునీత విలియమ్స్ గారే అంతరిక్షంలో మారథాన్తో పరిగెత్తిన తొలి వ్యక్తి. 2025 డిసెంబర్లో పదవి విరమణ చేసిన తర్వాత ఆమె జీవితం అనేక యువతకు ప్రేరణగా నిలిచింది. ఓకే, వీళ్ళు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ చూద్దాం. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆమె 27 సంవత్సరాల సర్వీసు తర్వాత ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె టోటల్ టైమ్ ఇన్ స్పేస్ మొత్తం 608 రోజులు స్పేస్లో గడిపింది. స్పేస్ వాక్స్ 9 స్పేస్ వాక్స్ ఆమె చేసింది. అంటే 62 గంటల పైనే ఒక ఉమెన్గా అక్కడ స్పేస్ వాక్ చేసింది. ఫస్ట్ ఉమెన్ అచీవ్మెంట్ వచ్చేసి మ్యారథాన్ ఇన్ స్పేస్. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. ఆమెకు దక్కిన గౌరవం అంటే షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ హూ డన్ ఏ మ్యారథాన్ ఇన్ ద స్పేస్. ఫస్ట్ మిషన్ 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా ఆమె అంతరిక్షంలోకి మొదటిసారి ప్రయాణించింది. లాస్ట్ మిషన్ 2024లో బోయింగ్ స్టార్ లైన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళింది. రిటైర్మెంట్ డిసెంబర్ 2025లో ప్రకటించింది.
Okay, next question. Which organization carried out the first ever medical evacuation from the International Space Station? Which mission is involved in the first medical evacuation from the ISS? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS నుంచి తొలి మెడికల్ ఎవాక్యుయేషన్ ఏ సంస్థ నిర్వహించింది అంటే నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ISS నుంచి తొలి మెడికల్ ఎవాక్యుయేషన్ సంబంధించిన మిషన్ ఏది? స్పేస్ ఎక్స్ క్రూ 11. నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్పేస్ ఏజెన్సీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. 15 జనవరి 2026 ఫస్ట్ ఎవర్ మెడికల్ ఎవాక్యుయేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నాసా కంప్లీట్ చేసింది. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను. ఈ స్పేస్ స్టేషన్ని ఇది ఒక ల్యాబొరేటరీగా వివిధ కంట్రీలు అంటే మల్టిపుల్ కంట్రీస్ కలిపి ఆపరేట్ చేస్తున్నాయి. అందులో USA, రష్యా, జపాన్ అండ్ యూరప్ ఇవి కలిసి ఒక క్రూగా ఫామ్ అయ్యి ఈ స్పేస్ స్టేషన్లో ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆపరేట్ చేస్తున్నాయి జాయింట్గా. అయితే ఈ ఎవాక్యుయేషన్ ఎందుకు జరిగిందంటే స్పేస్ ఎక్స్ క్రూ 11లో మిషన్ ఆపరేటెడ్ యూజింగ్ ఏ స్పేస్ ఎక్స్ క్రూ 11 ఈజ్ ఎ మిషన్. అదొక మిషన్ పేరు. ఆపరేటెడ్ బై యూజింగ్ ఏ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇది డెవలప్ చేసిన కంపెనీ పేరు వచ్చేసి స్పేస్ ఎక్స్ అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. ఒక ఆస్ట్రోనట్ ఆయన క్రిటికల్ మెడికల్ ఇష్యూ అంటే పెద్ద నాన్ మెడికల్ క్రిటికల్ ఇష్యూ అయినా కానీ నాసా దాన్ని అంత ఈజీగా తీసుకోలేదు. వాళ్ళని ఆ క్రూ మెంబర్స్ని కంప్లీట్గా అంతరిక్షంలో నుంచి వెళ్ళి భూమిపైకి తీసుకొచ్చి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంది. సో వాళ్ళు అందుకే అత్యవసర పరిస్థితి కాకపోయినా ముందస్తుగా భూమి ప్రయాణం చేపట్టారు. ఆ తర్వాత క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆస్ట్రోనట్స్ వెంటనే హౌస్టన్లోని నాసా మెడికల్ సెంటర్కి తరలించారు. ఆ ఘటన భవిష్యత్తులో చంద్రుడిపై, మూన్ పైన కానీ మళ్ళీ లేకపోతే మార్స్ మిషన్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి మెడికల్ భద్రత ఉండాలి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళకి అర్థమైందని చెప్పారు. ఇది ఒక స్పేస్ ఎక్స్ మిషన్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ ఒక ఎవాక్యుయేషన్ స్పేస్ ఎక్స్ క్రూ 11 మిషన్ ద్వారా జరిగింది. ఇది క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను అభివృద్ధి చేసింది స్పేస్ ఎక్స్ కంపెనీ. ఒక ఆస్ట్రోనట్ నాన్ క్రిటికల్ మెడికల్ ఇష్యూ ఫేస్ చేయడం వల్ల ఇమీడియట్గా నాసా భూమిపైకి తీసుకొచ్చింది. అతనికి మెడికల్ ట్రీట్మెంట్ హౌస్టన్లోని నాసాలో ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఎటువంటి మూన్ మీదకి కానీ మార్స్ మీదకి కానీ వెళ్ళినప్పుడు ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళకి అర్థమైందని నాసా పేర్కొంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The 233-year-old manuscript gifted to Ramakatha Museum is related to which epic? In which script ancient Valmiki Ramayana manuscript written? రామకథ మ్యూజియంకు బహుకరించబడిన 233 ఏళ్ల పురాతన హస్త ప్రతి ఏ మహాకావ్యానికి సంబంధించింది? అది ఏ మహాకావ్యానికి సంబంధించింది అంటే వాల్మీకి రామాయణంకి సంబంధించింది. వాల్మీకి రామాయణం హస్తప్రతి ఏ లిపిలో రచించబడింది అంటే దేవనగిరి లిపిలో రచించబడింది. వాల్మీకి రామాయణం భారతదేశంలో అత్యంత పురాతన మహాకావ్యం. దీన్ని వాల్మీకి మహర్షి రచించారు. ఆయనది ఆదికవి అని ఆయనని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఆదికవి. ఆథర్ వచ్చేసి వాల్మీకి, ఆల్సో నోన్ యాజ్ ఆదికవి. మనుస్క్రిప్ట్ ఎన్ని సంవత్సరాల కిందది అంటే 233 ఏళ్ళ సంవత్సరాల కిందది. డేట్ వచ్చేసి విక్రమ సంవత్ 1849 అంటే 1792 సెంచరీకి సంబంధించింది. కామన్ ఎరా 1792 అంటే సెంచరీ కాదు, కామన్ ఎరా కాలానికి చెందింది. ఇది సంస్కృత భాషలో దేవనగిరిలో లిపిలో రచించబడింది. ఈ
ఇందులో మహేశ్వర తీర్థం రచించిన తత్వది పికాటిక అనే వ్యాఖ్యానం ఉంది. ఈ హస్తప్రతిలో 5 ఖండాలు ఉన్నాయి. మొత్తం 5 ఖండాలు: బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు యుద్ధకాండ. ఈ 5 ఖండాలు ఉన్నాయి. ఈ అమూల్యమైన గ్రంథాన్ని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ బహుకరించింది. ఈ సంస్కృత విశ్వవిద్యాలయం అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ప్రధాన సంస్థ. ఇది ఏదైతే కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, సెంట్రల్ సంస్కృతి బహుకరించబడిందో, ఈ సంస్కృత విశ్వవిద్యాలయం అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఇంతకుముందు ఈ హస్తప్రతి రాష్ట్రపతి భవన్లో ఉంచబడింది. ఇప్పుడు ఇది అంతర్జాతీయ రామ్ కథ సంగ్రహాలయం, అంతర్రాష్ట్రీయ రామ్ కథ సంగ్రహాలయ శాశ్వతంగా భద్రపరచబడింది. ఇది భారతదేశపు ప్రాచీన సంస్కృతి వారసత్వాన్ని కాపాడే ముఖ్యమైన చర్య. సింపుల్గా ఎగ్జామ్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఎపిక్ వాల్మీకి రామాయణం ఎవరికి ఇది 233 ఏళ్ళ పురాతన సంస్కృత హస్తప్రతి ఇప్పుడు అంతర్జాతీయ రామ్ కథ మ్యూజియంకి చేరింది. ఇది ఇంతకుముందు ఎక్కడ ఉండేనంటే రాష్ట్రపతి భవన్లో ఉంచబడేది. ఇప్పుడు అది కాస్త ఇప్పుడు అది అంతర్జాతీయ రామ్ కథ మ్యూజియంకు అయోధ్యకు బహుకరించబడింది. లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్లో ఉంటుంది. స్క్రిప్ట్ వచ్చేసి అప్పటి సెంచరీ 1792 కామన్ ఎరా టైంలో దేవనగిరి లిపిలో రచించబడింది. కామెంటరీ వచ్చేసి ఇది ఎట్లా గుర్తుపట్టారు ఇది అంటే తత్వది పికాటిక అనే వాక్యం ద్వారా ఇది ఏ రాకు చెందిందో గుర్తుపట్టారు. కామెంటేటర్ వచ్చేసి మహేశ్వర తీర్థ, గిఫ్టెడ్ బై సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ. కరెంట్ లొకేషన్ ఇంటర్నేషనల్ రామ్ కథ మ్యూజియం, అయోధ్యలో ఉంది. గిఫ్ట్ చేసిన వాళ్ళు సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కుంభల్గ్రా వైల్డ్ లైఫ్ సెంచరీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అన్ eco sensitive zone by which ministry? కుంభల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, రాజస్థాన్లోని కుంభల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యం చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ ప్రకటించబడింది. ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ESZ అంటే ఎకో సెన్సిటివ్ జోన్ అంటే 0 నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. అంటే ఈకో సెన్సిటివ్ జోను 1 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైల్డ్ లైఫ్ సెంచరీ అనుకోండి, దీని చుట్టూ ఒక బఫర్ జోన్గా ఏర్పడుతుంది. ఇందులో నివసించే జంతువుల్ని ఎవరు వేటాడకుండా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా దాని చుట్టూ ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తే 1 కిలోమీటర్ రేడియస్ తోటి, అప్పుడు ఇందులో ఉన్న వన్యప్రాణాలు బయటికి వెళ్ళిపోకుండా, అట్లానే ఎవరు బయట వాళ్ళు లోపలికి వచ్చి వీటిని ఎటువంటి దాడి చేయకుండా ఉండడానికి ఒక ఎకో సెన్సిటివ్ జోన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే కుంభల్గ్రా వైల్డ్ లైఫ్ శాంచురీలో. ఈకో సెన్సిటివ్ జోన్ అనేవి నేషనల్ పార్కులు మరియు అభయారణ్యాల చుట్టూ ఉండే బఫర్ జోన్ అన్నట్టు. వీటి ముఖ్య ఉద్దేశం హాని కలిగించకుండా ఉండడానికి. కుంభల్గ్రా అభయారణ్యం అరవల్లి పర్వత శ్రేణిలో ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే కుంభల్గ్రా అభయారణ్యంలోని అంటే అరవల్లి పర్వత శ్రేణిలో ఉంది. ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ సెంచరీలో స్పెషల్ ఏంటి అంటే ఒకటి చిరుత, ఇంకోటి పాంగోలిన్, ఇంకోటి చింకార,
ఇంకోటి బ్లూ బుల్ అంటే నీల్గై, హైనాలు. ఈ వన్యప్రాణుల గమనం మార్గాలు ప్రజానన ప్రాంతాలను రక్షించబడతాయి. ఇవి ప్రజలు నివసించే ప్రాంతాలు, అంటే అడవి దగ్గర నివసించే ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇవి ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోకుండా ఉంచడం. అలాగే బయట వాళ్ళు లోపలికి రాకుండా ఉండడానికి కూడా ఇవి ఫుల్ సెక్యూరిటీగా బఫర్ జోన్ అనేది ఏర్పడేస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రో ఫారెస్ట్రీ, వర్షపు నీటి సంరక్షణ వంటి పనులు అనుమతించబడ్డాయి. ఈ నిర్ణయం ద్వారా పర్యావరణ రక్షణతో పాటు స్థానిక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. స్థానికంగా అంటే ఎక్కువ మంది ఇప్పుడు టూరిస్టులు రావడం బట్టి టూరిస్టులు వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు ఆ ఏరియా మెల్లగా ఎకానమికల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్థానికంగా వాళ్ళకి జీవనోపాధి అనేది దొరుకుతుందని చెప్తున్నాను. ఓకే, కుంభల్గర్ శాంచురీ ఎక్కడ ఉందంటే అరవల్లి రేంజ్లో ఉంది, మౌంటైన్ రేంజెస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఈ శాంచురీలో స్పెషల్ ఏంటి అంటే లెపర్డ్, హైనాలు, ప్యాంగోలిన్, చింకారా. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ చుట్టూ ఒక ఈకో సెన్సిటివ్ జోన్ను ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని రేడియస్ వచ్చేసి 0 నుంచి 1 కిలోమీటర్ ఏరియా కవర్ చేస్తూ దాని చుట్టూ ఈకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేస్తారు. అది ఒక బఫర్ జోన్గా పనిచేస్తుంది. ఈకో సెన్సిటివ్ ఆర్ క్రియేటెడ్ అరౌండ్ ద నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ నేషనల్ పార్క్స్ చుట్టూ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద ఫ్రెజైల్ ఎకో సిస్టమ్స్ లైక్ మైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్, లేకుంటే ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి ఏం జరగకుండా ఉండడానికి వాళ్ళు ఈ ఈకో సెన్సిటివ్ జోన్ని ఏర్పాటు చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టీల్ స్లాగ్ టెక్నాలజీ ఈజ్ మెయిన్లీ ప్రపోజ్డ్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ విచ్ రీజియన్? స్టీల్ స్లాగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. స్టీల్ స్లాగ్ టెక్నాలజీ ప్రధానంగా ఏ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి సూచించబడింది? స్టీల్ స్లాగ్ అంటే ఏమిటి? మెయిన్లీ ప్రధానంగా ఏ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి సూచించబడింది అంటే హిల్లీ అండ్ హిమాలయ రీజియన్లో స్టీల్ స్లాగ్ టెక్నాలజీని వాడబోతున్నారు. ఇది స్టీల్ స్లాగ్ అంటే ఏమిటంటే ఇండస్ట్రియల్ బై ప్రోడక్ట్ ఆఫ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రభుత్వ స్టీల్ స్లాగ్ టెక్నాలజీ రోడ్డు నిర్మాణంలో ప్రోత్సహిస్తుంది. స్టీల్ స్లాగ్ అనేది స్టీల్ తయారు చేసే సమయంలో ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తి. అంటే ఇప్పుడు ఏదైనా స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఐరన్ది కానీ మనం డ్రిల్ చేయడం లేదా ట్రిమ్ చేయడం చేసినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి కొంత కట్ అయిన పీసెస్ లెక్క పడుతుంది కదా, దాన్ని స్టీల్ స్లాగ్ అంటున్నారు. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ గారు ప్రతిపాదించారు. ఏమనంటే ఇది ఈ స్టీల్ స్లాగ్ అనేది హిమాలయ మరియు కొండ ప్రాంతాలలో ఉన్న రోడ్లు నిర్మించడానికి ఉపయోగపడతాయి. అవి ఎందుకంటే కొండ ప్రాంతాల్లో కానీ ఉత్తరాఖండ్ అటు సైడ్ వర్షాలు పడ్డప్పుడు అవి రోడ్లు పోవడం, ఇల్లులు కొట్టుకపోవడం అని చూస్తున్నాం కదా, అక్కడ ఇవి ఆ రోడ్లు వేయడానికి దీనివల్ల వర్షపు వరదల్ని తట్టుకునేలా ఉంటుంది. కాబట్టి ఇది ఈ స్టీల్ స్లాగ్ రోడ్ని ఈ హిల్లీ ఏరియాస్ అండ్ ఈ హిమాలయాల్లో మరియు హిల్లీ ఏరియాస్లో వేయాలని భావిస్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్టుగా సూరత్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో జరిగితే అది అక్కడ సక్సెస్ఫుల్ అయింది. సో దానివల్ల ఈ దేశం అంతటా వేయాలని, ఎక్కడైతే ఈ కొండ చర్య ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నారంటే కర్ణాటక, అస్సాం, యూపీ, గుజరాత్ అండ్ ఏపీలో పైలట్ ప్రాజెక్ట్గా సూరత్, గుజరాత్లో అండ్ అరుణాచల్ ప్రదేశ్లో టేకప్ చేశారని చెప్పాను కదా. ఈ రోడ్డు ఎక్కువ వరదల్ని, నీటిని తట్టుకునేలా ఉంటాయి. అండ్ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇందులో ముఖ్యమైన ఆవిష్కరణ ఏంటిదంటే ఈకోఫిక్స్ అనేది రెడీ టు యూజ్ ప్యాచ్ హోల్ రిపేర్ మిక్స్. డైరెక్ట్గా మనం ఇన్స్టెంట్గా వాడుకునేటట్టుగా రెడీ టు యూజ్. ఇది డెవలప్ చేసిన వారు ఎవరంటే CSIR అండ్ CRRI, ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇంకొకరు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవి రెండు కలిసి ఈకోఫిక్స్ అనేది దాన్ని డెవలప్ చేశాయి. ఇందులో ఉండే ముఖ్య
ముఖ్యమైన ఆవిష్కరణ అంటే స్టీల్ స్లాగ్లో ఉండే ముఖ్యమైన ఆవిష్కరణ అంటే ఏంటంటే ఈకోఫిక్స్. ఇందులో ముఖ్యమైన ఆవిష్కరణ ఏంటని చెప్పుకున్నాం ఈకోఫిక్స్. ఈకోఫిక్స్ని ఎవరు డెవలప్ చేశారంటే CSIR అండ్ CRRI అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇంకోటి సెంట్రల్ రోడ్ ఇన్స్టిట్యూట్. వర్షం ఉన్నా కూడా ఈకోఫిక్స్ ఉపయోగించవచ్చు, అంటే వెట్ ల్యాండ్ మీద కూడా డైరెక్ట్గా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తుంది, అంటే వ్యర్థాలను మళ్ళీ ఉపయోగించడం, అంటే వేస్ట్ని మళ్ళీ రీయూస్ చేసుకునే విధంగా. స్టీల్ స్లాగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు ఇప్పుడు 2027 నాటికి. ప్రాసెసింగ్ ఫెసిలిటీ for 2 lakh tons per year by 2027 they are planning. ముఖ్యమైన ఆవిష్కరణ ఈకోఫిక్స్. విచ్ సిటీ హ్యాస్ బీన్ ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్ వరల్డ్స్ సేఫెస్ట్ సిటీ ఫర్ ద 10th consecutive year. Which organization released the global safety ranking in which Abu Dhabi topped? విచ్ సిటీ అంటే అబుదాబి ఇది 10th వరుసగా 10వ సంవత్సరం కూడా సేఫెస్ట్ సిటీగా పేరు పొందింది. ఏ ఆర్గనైజేషన్ ఈ డేటాను రిలీజ్ చేసింది అంటే నాంబియో. అబుదాబి అనేది ఒక క్యాపిటల్ సిటీ ఏ దేశానికంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి. ఇది 10వసారి వరుసగా వరల్డ్స్లోనే సేఫెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది. గుర్తింపు ఇచ్చిన సంఘం ఏంటంటే నాంబియో ఈజ్ ఏ గ్లోబల్ ఆన్లైన్ డేటాబేస్ దట్ కంపేర్స్. ఇది నాంబియో డేటా ఎలా ఇస్తుంది అంటే ఇది సిటీ సేఫ్ అని ఎలా చెప్తుంది అంటే ఈ ఆన్లైన్ డేటాబేస్ ప్రకారం ఇది సిటీలో జరుగుతున్న క్రైమ్ రేట్ని, సేఫ్టీ పెర్సెప్షన్స్ అంటే జాగ్రత్తలు, అండ్ క్వాలిటీ అక్కడ జీవించే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ని ఆధారంగా చేసుకొని నాంబియో ఒక డేటాని రిలీజ్ చేస్తుంది. అది దాంట్లో ఈ వరుసగా 10వసారి అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన క్యాపిటల్ సిటీ సేఫెస్ట్ సిటీగా వరుసగా 10వసారి చరిత్ర సృష్టించింది. అబుదాబి నెంబర్ 1 పొజిషన్ కంటిన్యూస్లీ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. 2015 నుండి ఇప్పటి వరకు ఇదే సేఫెస్ట్ సిటీగా వరుసగా 10 సార్లు గెలుచుకుంటూ వచ్చింది. సిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ వెరీ లో క్రైమ్ రేట్. ఇది ఎందుకంటే లో క్రైమ్ రేట్ ఉంది, స్ట్రిక్ట్ లా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఎఫిషియెంట్ పోలీసింగ్ సిస్టమ్, ప్రాపర్గా పోలీసింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంది. ఓకే, ఒక అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్స్, స్మార్ట్ సిటీ టెక్నాలజీస్ అండ్ ఫాస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ ప్లే ఏ కీ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద సేఫ్టీ. అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, జాగ్రత్తగా అన్నీ చూసుకుంటారన్నాయి. అవి ఎందుకు అంటే వాళ్ళు సర్వేలెన్స్ సిస్టము, స్మార్ట్ సిటీ టెక్నాలజీ ఉంది, ఫాస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ లాంటివి మెయిన్గా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ హై ట్రస్ట్ ఇన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రెంథెనింగ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. Because of the strong Abu Dhabi attracts the foreign investments, global talent and tourism. ఇది వరుసగా ఇలా 10వసారి వరుసగా గత 10 సంవత్సరాలుగా ఇదే సేఫెస్ట్ సిటీగా వస్తుంది కదా. అప్పుడు ఫారెన్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్లోబల్ టాలెంట్ ఇటు సైడ్ సేఫెస్ట్ సిటీ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అక్కడ డెవలప్మెంట్ చేయడానికి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో దీని ద్వారా ఈ మంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయని దీని అర్థం. ఈ ర్యాంకింగ్ ప్రూవ్స్ ద గుడ్ గవర్నెన్స్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కెన్ క్రియేట్ ఏ సెక్యూర్ అండ్ హై క్వాలిటీ అర్బన్ లైఫ్ అని చెప్తున్నారు. ఇది మంచి పాలన ఉంటే నగరం ఎంత సురక్షితంగా మారుతుందో చూపించే ఉత్తమ ఉదాహరణ అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ లాంచ్డ్ ద స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ గ్యారంటీ సేవింగ్స్ ప్లాన్? వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ SBI లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్? ఇది ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే SBI లైఫ్ ఇన్సూరెన్స్ లాంచ్ చేసింది. ఏది స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ ఇన్సూరెన్స్ అనేది ఇది ఒక గ్యారంటీ సేవింగ్స్ ప్లాన్. ఇది SBI లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లాంచ్ చేసింది.
వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్యారంటీడ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ విత్ లైఫ్ కవర్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. దాని పేరు ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజెస్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేసిన దాని యొక్క ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. దీని ప్రమోటెడ్ కంపెనీ అంటే దీని హెడ్ కంపెనీ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఈ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ ఇది ఏంటిదంటే నాన్ లింక్డ్ అండ్ నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్ అన్నట్టు. అంటే విచ్ మీన్స్ రిటర్న్స్ నాట్ లింక్డ్ టు ది స్టాక్ మార్కెట్. అంటే మీరు రిటర్న్ తీసుకునే రోజు స్టాక్ మార్కెట్ ఒకవేళ డౌన్లో ఉన్నదనుకోండి, మీకు రిటర్న్స్ బెనిఫిట్స్ అనేవి తక్కువ వస్తాయి. ఒకవేళ స్టాక్ మార్కెట్ రేజ్ అయి ఉంటే ఎక్కువ వస్తాయని కాదు, అది మార్కెట్ కండిషన్స్ ఎలా అన్నా ఉండని మీకు పర్టికులర్ ఫిక్స్డ్ అండ్ సేవింగ్స్ ప్లాన్ ఖచ్చితంగా మీ యొక్క రిటర్న్స్ అనేది పాజిటివ్గానే ఉంటుందని చెప్తుంది. ది బిగ్గెస్ట్ హైలైట్ ఏంటిదంటే గ్యారంటీగా రిటర్న్స్ ఉంటాయి, ప్రాపర్గా అండ్ కాన్స్టెంట్గా రిటర్న్స్ ఉంటాయి అని చెప్తుంది. గివింగ్ ఏ సర్టనిటీ టు పాలసీ హోల్డర్స్. ఓకే, ప్రీమియం పేడ్ కూడా లైఫ్ లాంగ్ కాదు, ఓన్లీ లిమిటెడ్ పీరియడే. కానీ ఇది లైఫ్ కవర్ కంటిన్యూస్ ఫర్ ఫుల్ పాలసీ టర్మ్. ఈ ప్రీమియం పేడ్ అనేది లైఫ్ లాంగ్ కట్టాల్సింది ఏం లేదు, జస్ట్ లిమిటెడ్ పీరియడ్ కడితే సరిపోతుంది. ఇది పూర్తి పాలసీ కాలానికి లైఫ్ కవర్ ఉంటుంది. ఓకే, ఫుల్ ప్లాన్. దిస్ ప్లాన్ ఈజ్ ఐడియల్ ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. ఈ ప్లాన్ అనేది లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్, పిల్లల చదువులకు కానీ రిటైర్మెంట్ తర్వాత ప్లానింగ్ కానీ ఇవన్నిటికీ ఈ ప్లాన్ అనేది చాలా యూస్ అవుతుందని చెప్తున్నారు. ఈ పాలసీ ప్రొవైడ్ చేసే గ్యారంటీ అడిషన్స్ ఎవ్రీ ఇయర్, అంటే బెనిఫిట్స్ అలాంటివి అవి ఎవ్రీ ఇయర్ అందుతాయి. దానివల్ల మీ యొక్క సేవింగ్స్ అనేటివి గ్రో అవుతాయని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ పీరియడ్కి మీ మనీని ఒకేసారిగా తీసుకోవచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ బేసిస్గా కూడా తీసుకోవచ్చు. అండ్ సిన్స్ రిటర్న్స్ ఆర్ ఫిక్స్డ్, సో ద ప్లాన్ సూట్స్ ద కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. సో ఇది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఓవరాల్ సెక్షన్. ఓవరాల్ ప్లాన్ ఫోకస్, ఈ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద, ప్రొటెక్షన్ అండ్ ప్రిడిక్టబుల్ ఇన్కమ్ మీద. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిట్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విల్ హెల్డ్ అట్ విచ్ ప్లేస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 సూత్రాస్ ఆఫ్ ఇండియా ఏఐ ఇంపాక్ట్? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే భారత్ మండపం, న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. కింది వాటిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క 3 సూత్రాల్లో లేనిది ఏది? లేనిది అంటే లాభం, ప్రాఫిట్. మరి ఉన్నది ఏంటిది అంటే 3 సూత్రాలలో 3 Pలు. ఫస్ట్ P వచ్చేసి పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. 3 Pలు, పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఓకే, డీటెయిల్స్ వెళ్తే AI స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్స్ పర్ఫార్మింగ్ టాస్క్ నార్మల్ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇండియా will host the India AI Impact Summit 2026 from 16 to 20 February 2000. త్వరలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఒక సమ్మిట్ని 2026లో జనవరి 16 నుండి 20 ఫిబ్రవరి 16 నుండి 20కి మధ్య 4 రోజులు హోస్ట్ చేయబోతుంది. ఇది ఎక్కడ జరగబోతుందంటే భారత్ మండపం, న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇది ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ హోస్టెడ్ ఇన్ ద గ్లోబల్ సౌత్, గివింగ్ ద డెవలపింగ్ కంట్రీస్ స్ట్రాంగ్ వాయిస్ ఇన్ ఏఐ గవర్నెన్స్. ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ టైం ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా
ఇలాంటి సమ్మిట్ హోస్ట్ చేసే అధికారం దక్కలేదు. ఇది ఫస్ట్ టైం మన ఇండియాకి దక్కింది అని చెప్తున్నారు. సమ్మిట్ హోస్టెడ్ ఇన్ గ్లోబల్ సౌత్. సమ్మిట్ యాంకర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్ని హోస్ట్ చేస్తున్న ఎవరు అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, యాంకర్డ్ అంటే ఎవరు అతిథిగా లేదా ఎవరు బాధ్యతగా. యాంకర్డ్ అంటే హోస్ట్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఇట్ ఈస్ సపోర్ట్ బై ఇండియన్ ఏఐ మిషన్ అండ్ నేషన్ ఇనిషియేటివ్ బిల్డ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటాబేస్ స్కిల్స్ అండ్ స్టార్టప్స్. ఇదేం సపోర్టెడ్ బై ది ఇండియా ఏఐ మిషన్స్ ఏంటి అంటే నేషనల్ ఇనిషియేటివ్ టు బిల్డ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెట్స్ అండ్ స్కిల్స్ అండ్ స్టార్టప్స్. సమ్మిట్ ఫాలోస్ 3 సూత్రాలు అంటే 3 ప్రిన్సిపల్స్. ఒకటి పీపుల్, ఇంకోటి ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఈ 3 సూత్రాలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తాయి? 7 చక్రాస్ కవరింగ్ ఏరియాస్ లైక్ హ్యూమన్ క్యాపిటల్, సేఫ్, ట్రస్టెడ్ ఏఐ, ఇంక్లూజన్, సైన్స్ అండ్ ఎకానమిక్ గ్రోత్. ఏఐ అప్లికేషన్స్ ఇండియా. ఈ ఏఐ అప్లికేషన్స్ ఇన్ ఇండియా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ అండ్ అగ్రికల్చర్ అడ్వైజరీస్ అండ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ లైక్ దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అనేది ఏఐ అప్లికేషన్స్లో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ మేజర్ అట్రాక్షన్ ఏంటిదంటే ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 విత్ 400+ ఎగ్జిబిటర్స్ అండ్ రియల్ వరల్డ్ ఏఐ సొల్యూషన్స్. విత్ 400+ ఎగ్జిబిటర్స్ అండ్ రియల్ వరల్డ్ ఏఐ సొల్యూషన్స్ తోటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అనేది జరగబోతుంది. అండ్ ఈ సమ్మిట్ పొజిషన్స్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ ఇంకల్సివ్, ఎథికల్ అండ్ డెవలప్మెంట్ ఫోకస్డ్ ఏఐ, నాట్ జస్ట్ ప్రాఫిట్ డ్రివన్ బై ఏఐ. సింపుల్గా ఎగ్జామ్ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం అనుకుంటే ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఇది 16 నుండి 20 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఎక్కడ అంటే భారత్ మండపం, న్యూఢిల్లీ. దీన్ని యాంకరింగ్ అంటే హోస్ట్ చేయబోతున్న మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీని యొక్క కోర్ సూత్రాలు మూడు. ఒకటి పీపుల్, ఇంకోటి ప్లానెట్, ఇంకోటి ప్రోగ్రెస్. ఇది ఫోకస్ దేని ఇంకల్సివ్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఏఐ. కీ ఇనిషియేటివ్ వచ్చేసి ఇండియా ఏఐ మిషన్. సిగ్నిఫికెన్స్ ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇన్ ద గ్లోబల్ సౌత్. విచ్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ 2025 as the International Year of Cooperatives? వాట్ ఈస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025? 2025 అంతర్జాతీయ సహకారాల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ప్రకటించిన సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్స్, యుఎన్ ప్రకటించింది. అండ్ అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 యొక్క అధికారిక థీమ్ ఏమిటి అంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. ఇది యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద కోఆపరేటివ్స్ అని. అంటే అంతర్జాతీయ సహకారాల సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. దీని థీమ్ వచ్చేసి కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. ఈ డిక్లరేషన్ హైలైట్ ఆఫ్ హౌ కోఆపరేటివ్స్ సపోర్ట్స్ ఇంకల్సివ్ గ్రోత్, షేర్డ్ ఓనర్షిప్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. దీని థీమ్ ఏమిటి అంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. బై కోఆపరేటివ్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. సహకార వ్యవస్థలు సమానత్వం, భాగస్వామ్య, యాజమాన్యం, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సహకార వ్యవస్థలు అంటే కోఆపరేటివ్స్ ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బై 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా మనకి, దానికి సంబంధించింది అంటే సస్టైనబుల్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏంటి కోఆపరేటివ్స్? భారతదేశంలో సహకారాల దృష్టికోణం అంటే సహకారసే సమృద్ధి పై ఆధారపడి ఉంది. 2021లో మినిస్ట్రీ కోఆపరేషన్ ఏర్పాటు చేయడం భారతదేశంలో కీలక సంస్కరణ. జూలై 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళు దీన్ని కోఆపరేటివ్స్
ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం ఇవి కీలకంగా మారాయంట. ప్రస్తుతం భారత్లో 8.5 లక్షల కోఆపరేటివ్స్ సర్వింగ్ 32 crore మెంబర్స్ అక్రాస్ 30 సెక్టర్స్లో 32 కోట్ల సభ్యులకి పనిచేస్తున్నాయి ఇవి. ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఫ్రమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద రూరల్ కోఆపరేటివ్స్. ఇది విలేజ్లో నివసించే వాళ్ళకి ఎక్కువ తెలుసు. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేటివి ఉంటాయి. ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏం చేస్తాయంటే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి షార్ట్ టర్మ్ లోన్స్ కానీ బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తాయి. అంతే. అండ్ ఈఆర్పి మీనింగ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. మోర్ దెన్ 59,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ డిజిటల్లీ యాక్టివ్గా ఉన్నాయి. డిజిటల్గా యాక్టివ్గా ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ into a PM Kisan Samruddhi Kendras offering multiple services to farmers. PACS అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ట్రాన్స్ఫార్మ్ అంటే మారి అవి పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాస్గా మారి రైతులకు అధికంగా సేవలు అందిస్తున్నాయని చెప్తున్నారు. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ కోఆపరేటివ్స్ లైక్ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ NOCL అంటే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లిమిటెడ్. ఉదాహరణలు అన్నట్టు ఇండియా లాంచ్డ్ నేషనల్ కోఆపరేటివ్స్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ లిమిటెడ్ అంటే జాతీయ సహకార సంస్థలు ఏర్పాటు చేశారు. దీస్ రిఫార్మ్స్ షో కోఆపరేటివ్స్ ఆర్ పవర్ఫుల్ టూల్ ఫర్ గ్రాస్ రూట్స్ ఎకానమిక్ అండ్ డెవలప్మెంట్ ఇంకల్సివ్ గ్రోత్. మొత్తం ఎంతమందికి ఇండియాలో కోఆపరేటివ్స్ ఉన్నాయంటే 8.5 లక్షల కోఆపరేటివ్స్ ఉంటే అందులో 32 కోట్ల మంది ప్రజలకి సేవలు అందిస్తున్నాయి. 30 సెక్టార్స్లో పైన అక్రాస్ 30 సెక్టార్స్. అంతేకాకుండా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేది బ్యాక్ బోన్గా మారినాయి రూరల్ ఏరియాలో నివసిస్తున్న కోఆపరేటివ్స్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రీసెంట్ స్ట్రాంగెస్ట్ సోలార్ రేడియేషన్ స్టార్మ్ వాజ్ క్లాసిఫైడ్ as which level? The current solar radiation storm was triggered mainly by which solar event? ఇటీవల శక్తివంతమైన సౌర వికిరణ తుఫాను ఏ స్థాయిగా అంటే ఏ లెవెల్గా వర్గీకరించబడిందంటే లెవెల్ 4 ఆప్షన్ సి. ఈ ప్రస్తుత సౌర వికిరణ తుఫాను ప్రధాన కారణం ఏ సౌర సంఘటన? ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ విత్ కొరోనల్ మాస్ ఎజెక్షన్. ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ విత్ కొరోనల్ మాస్ ఎజెక్షన్. సూర్యుడు గత 20 సంవత్సరాల్లో అత్యంత శక్తివంతమైన సౌర వికిరణ తుఫాన్ను విడుదల చేశాడు. ఈ శాస్త్రవేత్తలు దీన్ని లెవెల్ 4 సోలార్ రేడియేషన్గా వర్గీకరించారు. సోలార్ రేడియేషన్ స్టార్మ్ అంటే సూర్యుని నుండి అత్యధిక శక్తి గల ఛార్జ్ కణాలు భూమిపై రావడం. ఈ తుఫాన్ కారణంగా ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ తుఫాన్ కారణం అని చెప్తున్నారు. ఈ ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ అనేది సౌర జ్వాలల్లో అత్యంత శక్తివంతమైన వర్గము. ఈ ఫ్లేరు కామన్ CME అంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సూర్యుని వాతావరణం నుంచి బయటికి వెళ్ళే భారీ ప్లాస్మా మేఘం అన్నాయి. ఈ CME భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను తాకి జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్కు కారణమైంది. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాములు అధిక వికిరణం కారణంగా రక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. ధ్రువ ప్రాంతాల మీదుగా వెళ్ళే విమానాలకు GPS అంతరాయం వచ్చే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫాన్ కారణంగా యూరప్లో అద్భుతమైన అరోరా లైట్స్ కనిపించాయి. ఇటువంటి తుఫాన్లు చివరిసారిగా 2003లో హాలోవిన్ సోలార్ స్టార్మ్ సమయంలో జరిగాయి అని చెప్తున్నారు. ఇది 2003లో లాస్ట్ అండ్ చివరిసారిగా చూస్తే మళ్ళీ ఇప్పుడు చూశారు. ఈ సోలార్ ఫ్లేర్ ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ అనేది అత్యంత శక్తివంతమైన వర్గం అని చెప్తున్నారు. అంటే మోస్ట్ పవర్ఫుల్ కేటగిరీకి చెందినవి. ఈ ఫ్లేరు CME అంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్ విడుదల చేస్తుంది. అంటే సూర్యుని వాతావరణం నుంచి బయటకు వెళ్ళే భారీ ప్లాస్మా మేఘం అని అర్థం.
India plans to launch over 50 spy satellites. 50 spy satellites, mainly using which advanced technology? India's new satellite deployment is a part of which program phase? Is a part of which program phase? భారత్ 50కి పైగా గూఢచారి ఉపగ్రహాలను ప్రధానంగా ఏ సాంకేతికతో ప్రయోగించనుంది? భారత్ యొక్క కొత్త ఉపగ్రహ విస్తరణ ఏ ప్రోగ్రాం దశలో భాగం? ఏ ప్రోగ్రాం దశలో భాగం అంటే స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఫేజ్ 3. అండ్ ఇండియా 50 స్పేస్ శాటిలైట్లు లాంచ్ అయిపోతుంది. యూజింగ్ విచ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే దీనికోసం వాడుతున్న టెక్నాలజీ వచ్చేసి సింథటిక్ అపర్చర్ రాడార్, SAR. ముఖ్యంగా రాత్రి సమయంలో మేఘాలు ఉన్నప్పుడు పర్యవేక్షణ కష్టమైంది. అందుకే భారత్ 50కి పైగా కొత్త స్పై శాటిలైట్స్ ప్రయోగించాలని నిర్ణయించింది. అందుకే ఇది భారత్లో 50కి పైగా కొత్త స్పై శాటిలైట్స్ని ప్రయోగించాలని నిర్ణయించుకుంది. ఇవి SAR శాటిలైట్ అవుతాయి, అంటే సింథటిక్ అపర్చర్ రాడారు. ఇవి ఉపగ్రహాలు రాత్రి అయినా వర్షం పడినా కానీ స్పష్టమైన చిత్రాలు ఇస్తాయి అన్నట్టు. ఈ SAR అంటే సింథటిక్ అపర్చర్ రాడారు. ఇది సరిహద్దులు, పర్యవేక్షణ, సైనిక కదలికలు, యుద్ధ సమాచారం కోసం చాలా అవసరం పడతాయి. SBS ఫేజ్ 3 కింద అమలు అవుతున్నాయి. SBS అంటే స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్. ఈ దశను క్యాబినెట్ కమిటీ దీన్ని అప్రూవ్ చేసింది ఎవరంటే క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. CSS అంటే దేశ భద్రతపై అత్యున్నత నియమం. ఓకే, ఉపగ్రహాలను ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు ప్రైవేట్ భారత కంపెనీలు నిర్మిస్తాయి. ఈ ఉపగ్రహాలని ఎవరు నిర్మిస్తారంటే ఒకటి ఇస్రో అండ్ ప్రైవేట్ ఇండియన్ ఫార్మ్స్ కలిసి నిర్మిస్తాయి. మొత్తము ప్రణాళికల్లో 150 ఉపగ్రహాలు శాటిలైట్స్, ఖర్చు సుమారు 260 బిలియన్లు. భారత్ శాటిలైట్ టు శాటిలైట్ డేటా ట్రాన్స్ఫర్ కూడా అభివృద్ధి చేస్తుంది. భారత్ దేని అభివృద్ధి చేస్తుంది అంటే శాటిలైట్ టు శాటిలైట్ డేటా, ఒక శాటిలైట్ నుండి ఇంకో శాటిలైట్కి డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం భారత్ అభివృద్ధి చేస్తుంది. దాని అంటే డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల భూమి కేంద్రాలపై ఆధారపడకుండా వేగంగా సమాచారం అందుతుంది. ఈ భవిష్యత్తులో విదేశీ గ్రౌండ్ స్టేషన్లు మరియు బాడీ గార్డ్ శాటిలైట్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ ఫస్ట్ డాగ్ శాంచురీ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? పంజాబ్లోని ఫస్ట్ డాగ్ శాంచురీ ఎక్కడ ఏ సిటీలో లాంచ్ చేయడం జరిగింది అంటే లుధియానాలో లాంచ్ చేయడం జరిగింది, పంజాబ్లో. ద డాగ్ శాంచురీ విల్ ఫంక్షన్ యాజ్ పర్ విచ్ లీగల్ ఫ్రేమ్వర్క్? పంజాబ్ రాష్ట్రంలో తొలి డాగ్ శాంచురీ ఏ నగరంలో ప్రారంభించబడింది? డాగ్ కంపెనీ పంజాబ్ రాష్ట్రంలో తొలి డాగ్ శాంచురీ ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే డాగ్ శాంచురీ చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తుంది. ఏ చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తుంది అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అండ్ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం ఈ శాంచురీ పనిచేస్తుంది. ఇది పంజాబ్లోని ఫస్ట్ డాగ్ శాంచురీ ఎక్కడ ఉందంటే లుధియానాలో ఉంది. ఓకే, స్టేట్ వచ్చేసి పంజాబ్. ఫస్ట్ డాగ్ శాంచురీ ఎక్కడ ఉందంటే లుధియానాలో ఉంది. నేచర్ ఇది ఒక పైలట్ ప్రాజెక్టు. ఆబ్జెక్టివ్ వచ్చేసి హ్యూమన్ స్ట్రేట్ డాగ్ మేనేజ్మెంట్ అండ్ రెడ్యూస్ డాగ్ బైట్ కేసెస్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడం మరియు డాగ్ బైట్ కేసులను తగ్గించడం. విజయవంతమైతే ఇది ఇనాగ్రేట్ చేసిన మినిస్టర్ వచ్చేసి సంజయ్ అరోరా, లోకల్ గవర్నమెంట్ మినిస్టర్ పంజాబ్. ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అండ్ ప్లస్ యానిమల్ బర్త్ కంట్రోల్ యానిమల్ బర్త్ కంట్రోల్ అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్
ప్రకారం ఈ శాంక్చురీ అనేది పనిచేస్తుంది. ఏబీసీ ఫుల్ ఫామ్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్. ఇది ఒక ఫ్యూచర్ ప్లాన్, ఎక్స్పాన్షన్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ లూధియానాలో చేసి అది సక్సెస్ఫుల్ అయితే మిగిలిన అన్ని డిస్ట్రిక్ట్స్లో పంజాబ్లోకి ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద మెయిన్ మెడికల్ రీజన్ ఫర్ ద బిహైండ్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్? సైనా నెహ్వాల్ వాన్ ద ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్ అట్ విచ్ ఒలింపిక్స్? సైనా నెహ్వాల్ రిటైర్మెంట్కు ప్రధాన వైద్య కారణం ఏమిటి? సైనా నెహ్వాల్ భారతదేశానికి బ్యాడ్మింటన్లో తొలి ఒలింపిక్ పథకం ఏ ఒలింపిక్స్లో సాధించింది అంటే, ఆమె ముందు ఎందుకు రిటైర్మెంట్ అవ్వడానికి మేజర్ రీజన్ హెల్త్ ఇష్యూ ఏంటిదంటే కార్టిలేజ్ డీజెనరేషన్ అండ్ ఆర్థరైటిస్ ఇన్ నీస్. అండ్ ఆమె ఫస్ట్ ఒలింపిక్ మెడల్ బ్యాడ్మింటన్ ఏ ఒలింపిక్స్లో గెలుచుకుంది అంటే లండన్ 2012. ప్లేయర్ వచ్చేసి సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ స్పోర్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్. ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది లండన్లో 2012లోని ఒలింపిక్స్లో గెలుచుకుంది. వరల్డ్లో నెంబర్ 1 ప్లేయర్గా 2015లో వరల్డ్లోనే నెంబర్ 1గా నిలిచింది. అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఒలింపిక్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్లో సాధించడం. అంతకుముందు ఎవరు సాధించలేదు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. కీ ఇంజురీ వచ్చేసి ఈమెకి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించింది అంటే ఈమెకి కార్టిలేజ్ డీజెనరేషన్ అండ్ ఆర్థరైటిస్లో నీ అనే ప్రాబ్లం ఉంది. అండ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఫామ్లో బ్యాడ్మింటన్ నిర్వహించే టోర్నీలో ఆమెకు అనేక విజయాలు సాధించింది. ఆమె ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున అవార్డ్స్ కూడా సంపాదించింది. ఈ లెగసీ వచ్చేసి ఇన్స్పైర్డ్ ఉమెన్, మహిళలకు ప్రేరణ మరియు భారత్ బ్యాడ్మింటన్కు బలమైన పునాది వేసింది సైనా నెహ్వాల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశా అండ్ మేఘాలయ సైన్డ్ ఎంఓయూ టు స్ట్రెంథెన్ విచ్ సెక్టర్? విచ్ ఏరియాస్ ఆర్ మెయిన్లీ కవర్ అండర్ ద ఒడిశా అండ్ మేఘాలయ? ఒడిశా మరియు మేఘాలయ ఏ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎంఓయూ సంతకం చేశాయి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఎంఓయూ కుదుర్చుకొని మేఘాలయ అండ్ ఒడిశా సంతకాలు చేశాయి. ఈ ఎడ్యుకేషన్ ఈసీసీఈడి అంటే ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఒప్పందం ప్రధానంగా ఏ రంగాలను కవర్ చేస్తుంది? న్యూట్రిషన్, ఇంకోటి హెల్త్ అండ్ ఎర్లీ లెర్నింగ్, కేర్ గివింగ్ మీద. ఇది ప్రధానంగా కవర్ చేసే రంగాలు ఇవి. ఒకటి న్యూట్రిషన్, ఇంకోటి హెల్త్, ఒకటి ఎర్లీ లెర్నింగ్ అండ్ ఇంకోటి కేర్ గివింగ్. ఎగ్జామ్ కీ పాయింట్స్ చూసుకుందాం. ఫస్ట్, ఇది ఒడిశా అండ్ మేఘాలయ సైన్ చేసుకునే ఒక ఎంఓయూ. దాన్ని ఏమేమి ఎంఓయూ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డెవలప్మెంట్ అని. ఇది మెయిన్గా ఫోకస్ చేసే ఏరియా ఏంటిది ఈ ఎంఓయూ ప్రకారం? న్యూట్రిషన్, హెల్త్, ఎర్లీ లెర్నింగ్, కేర్ గివింగ్ మీద. అప్రోచ్ వచ్చేసి ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ అండ్ కోఆపరేటివ్ ఫెడరల్. ఇంపార్టెన్స్ దేని మీద అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ లైఫ్ లాంగ్ హెల్త్ అండ్ లెర్నింగ్. ఈసీడీడి అంటే పిల్లల పోషణ, ఆరోగ్యం మరియు ప్రారంభ విద్య మరియు సంరక్షణ. ఈ ఎంఓయూ ద్వారా 2 రాష్ట్రాలు పరస్పరం నేర్చుకునే విధానం అమలు అవుతుంది. ఒకరినొకరు నేర్చుకుంటూ వస్తారు. ఒడిశా సముదాయ ఆధారిత పిల్లల అభివృద్ధి కార్యక్రమంలో అనుభవం కలిగి ఉంది. మేఘాలయ గిరిజన మరియు కొండ ప్రాంతాల సేవల అమలు. ముఖ్యాంశాలు జ్ఞాన మార్పిడి, సంయుక్త పరిశోధన, ఫీల్డ్ విజిట్లు, శిక్షణ కార్యక్రమాలు. కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్ అంటే అధికారులు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు నైపుణ్యాలను అభివృద్ధి. ఓకే, ఇది మెయిన్గా దేనికంటే ఒడిశా అండ్ మేఘాలయ ఒక సైన్ అగ్రిమెంట్ చేసుకునే దాంట్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఇది ఎంఓయూ
మెయిన్గా ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే న్యూట్రిషన్, హెల్త్, ఎర్లీ లెర్నింగ్ అండ్ కేర్ గివింగ్. అప్రోచ్ వచ్చేసి ఇంటర్ స్టేట్ కోఆపరేషన్స్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజమ్స్. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి క్లాసు ఇప్పటివరకు చెప్పిన ప్రతి క్లాసు దాని యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నేను కింద పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఒకవేళ అలా ఇవ్వకపోతే మీరు ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ మోర్ క్లిక్ చేస్తే మీకు అక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ని కాపీ చేసుకొని గూగుల్ ద్వారా కానీ మీ టెలిగ్రామ్ లింక్ యాప్లో కానీ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ నా డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్ అనే నేమ్ తోటి మీకు పీడిఎఫ్ అందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, సైన్ ఆఫ్.